ఆ పర్వతాలలో ఉన్నటువంటి ప్రజలు, వీళ్ళకి చదువు తెలియదు, నాగరికత తెలియదు. అంటే బట్టలు వేసుకోవాలి, తల దూకోవాలి, స్నానం చేయాలి, బ్రష్ చేయాలి, ఇవన్నీ తెలియదు. అలాంటి పరిస్థితులు వాళ్ళకి. కొండ ప్రాంతాల్లో జీవిస్తూ ఉంటారు, చిన్న చిన్న గుడిసెలు వేసుకొని బ్రతుకుతూ ఉంటారు. ఆ కొండల్లో అక్కడ కాసే కాయ తింటూ, జంతువులను కొట్టుకొని తింటూ అలా బ్రతుకుతూ ఉంటారు. అన్నం తెలియదు వాళ్ళకి, అన్నం గురించి వాళ్ళకి తెలియదు. వరి పండించడం అవన్నీ తెలియదు. కొండల ప్రాంతాల్లో పండే వాటినే వాళ్ళు పోసుకొని తింటూ బ్రతుకుతూ ఉండేవాళ్ళు. వాళ్ళకి ఉప్పు కారాలు ఉపయోగించడం చేతగా. అలాంటి భయంకరమైన ప్రాంతం అన్నమాట. ఆ ప్రాంతంలో మరి అక్కడ ఒక నాయకుడు ఉన్నాడు. ఆ నాయకుడు పేరు బికాకో. ఏ పేరు? బికాకో. బికాకో. ఈ బాబు పేరు ఏం పేరు? బాంపో. బాబు దీర్ఘమిస్తే బా అది. అయితే ఈ వీళ్ళ యొక్క ఏరియాకి ఒక నాయకుడు ఉన్నాడు, వాడి పేరు బికాకో. ఈ బికాకో ఏం చేసేవాడంటే అక్కడక్కడ పిల్లల్ని తీసుకొని వచ్చి వాడి దగ్గర పెట్టుకొని బానిసలుగా చేసుకొని పనులు చేయించుకుంటా ఉంటాడు. వాళ్ళని తీసుకెళ్ళడు. ఒకవేళ వీళ్ళ దగ్గర బలవంతం ఉడికిపోయిన తర్వాత ఆ పిల్లల్ని ఏం చేసేవాడంటే ఆ కొంచెం ఇంకా లోపల ప్రాంతాల్లో మనుషులు తినే మనుషులు ఉంటారు. ఎవరుండేవాళ్ళు? మనుషులు తినే మనుషులకి ఈ పిల్లల్ని తీసుకెళ్ళి అమ్మేసేవాడు. అమ్మేస్తే వాళ్ళు నరమాంస భక్షకులు అంటారు. నరమాంస భక్షకులు వీళ్ళని తీసుకెళ్ళిపోయి కోసుకొని తినేసేవాడు మనుషుల్ని. వాళ్ళని నరమాంస భక్షకులు అంటారు, ఇంగ్లీష్లో క్యాలిబార్స్ అంటారు. అలాంటి ఆ బికాకో ఈ బాంపోని వాళ్ళ తమ్ముడిని తీసుకెళ్ళిపోయాడు. ఇద్దరిని తీసుకొని వెళ్ళిపోయాడు. వెట్టి చాకరీ చేపిస్తున్నాడు, కట్టెలు చేపిస్తున్నాడు. కొండ మీద నీళ్లు ఉండవు తాగడానికి. కొండ దిగి వెళ్ళి అక్కడ నీళ్లు తీసుకొని పైకి రావాలి. చాలా వెట్టి చాకరీ, చాలా కష్టపడుతున్నారు. ఇప్పుడు భోజనం పెడతారు. అంటే భోజనం అంటే వాళ్ళ ప్రాంతాల్లో ఉన్న ఆహారాలు వాళ్ళు తినగా మిగిలినవి పెడుతూ ఉండేవాడు. ఈ బికాకు అనేవాడు చాలా క్రూరుడు. కోపం వస్తే చంపేస్తాడు, కోపం వస్తే కొట్టేస్తాడు, కోపం వస్తే కాళ్ళు పైకి కట్టి ఆ తల కిందకు పెట్టి వేలాడదీస్తాడు. బికాకో ఎప్పుడు వాడు పట్టేవాడికి ఆనందం, ఎప్పుడు తింటూనే ఉంటాడు. పిల్లల్ని ప్రేమించాడు, చాలా బాధ పెడుతూ ఉంటాడు, చాలా కష్టపెడుతూ ఉంటాడు. అయితే పిల్లలు ఈ బికాకో దగ్గర నుంచి ఎలాగైనా తప్పించుకోవాలని ప్లాన్ చేశారు మిత్రులు. బాంపో వాళ్ళ తమ్ముడికి జ్వరం వచ్చింది. చాలా బాధపడుతున్నాడు, చాలా ఏడుస్తున్నాడు. జ్వరం వస్తే, అనారోగ్యం వస్తే పని చేయకూడదావా? అంటే అలాగే అనారోగ్యం వచ్చినా, జ్వరం వచ్చినా, నీరసం అయిపోయినా, అన్నం తినకపోయినా అలాగే పని చేపిస్తాడు. ఆఖరికి బక్క చిక్కిపోయాడు. బికాకో వెంటనే నరమాంస భక్షుల్ని పిలిచి, ఈ గురుడు మా దగ్గర పనికిరాడు, అమ్మేస్తున్నా, ఎంత డబ్బులు ఇస్తారో చూడండి, డబ్బులు ఇచ్చి తీసుకెళ్ళిపోండి. అయ్యో తమ్ముడు సార్ వద్దు సార్, మా వాడుకో, నువ్వు కూడా జాగ్రత్త. ఏ పని లేకపోయాడు బాంపో. తమ్ముడిని బాంపో కళ్ళ ముందే వాళ్ళు ఎత్తుకుపోయారు, ఏడుస్తున్నాడు. బాంపో తమ్ముడిని వాళ్ళు తినేసేసారు. బాంపో చాలా ఏడుస్తున్నాడు. ఇక్కడి నుంచి ఎలాగైనా తప్పించుకోవాలి, ఇక్కడి నుంచి ఎలాగైనా వెళ్ళిపోవాలి అని ప్లాన్ చేశాడు. ఈ బికాకోకు ఉన్న అలవాటు ఏంటంటే పిల్లల్ని తీసుకొచ్చి ఇక్కడ చొక్కా తీసి ఎస్ అనే ముద్ర వేస్తాడు. ఆ ముద్ర వేస్తే ఆ పిల్లల్ని ఎవరు చేర్చుకోవడానికి వీల్లేదు.
ఎవ్వరు చేర్చుకోవడానికి వీలేదు, దగ్గర తీసుకోకూడదు, ఏ హాస్టల్లో చేర్చుకోకూడదు, ఏ ఇంట్లో చేర్చుకోకూడదు. చేర్చుకుంటే బికాకు వాళ్ళ మనుషులు వచ్చి వాళ్ళని కూడా తీసుకెళ్ళిపోయారు. అంత డేంజర్ అనమాట. ఈ బికాకో వాంపోకి వాళ్ళ తమ్ముడికి లోపల చొక్కా తీసేసి ఒక ముద్ర వేశారు, ఎస్ అనే ముద్ర. అయినా సరే ఒకరోజు రాత్రి ప్లాన్ చేసుకున్నాడు బాబు అక్కడి నుంచి పారిపోవడానికి. చుట్టూ కంచి వేశారు, కుక్కలు వాంపోకి అలవాటే, ఎలాగైనా తప్పించుకుని వెళ్ళిపోవాలి. ఎక్కడికి వెళ్ళాలంటే చాలా దూరంలో ఒక స్కూల్ ఉంది, హాస్టల్ ఉంది. అక్కడ ఒక మిషనరీ అంటే దేవుని సేవకుడు అక్కడికి వచ్చి హాస్టల్ పెట్టి చదువు చెబుతున్నాడు. అక్కడికి వెళ్ళిపోవాలని ప్లాన్ చేసుకున్నాడు బాంబో. మెల్లిగా అందరు నిద్రపోతున్నారు, మెల్లిగా లేచాడు. కుక్కలు నిద్రపోతున్నాయి. కుక్క అప్పుడప్పుడు లేచి వస్తుంది, వెళ్ళిపోయి తల ఇలా నమ్మినాడు, వెళ్ళి పడుకున్నాయి. అట్లా వెళ్ళి కంచె అలా దాటిపోయాడు. ఈలోపు అక్కడ పిల్లి భయపడి మళ్ళా ఎవరో పిల్లి వెళ్ళిపోయింది. మళ్ళా లేచాడు, లేచి చీకట్లో వెళ్ళిపోయాడు. చీకట్లోనే భయం లేకుండా ప్రాణాలు గుడ్లు పెట్టుకొని పారిపోతా ఉన్నాడు. వెళ్ళాడు. అక్కడ స్కూల్ కనపడింది. సార్ దేవుని సేవకుడు పెట్టుకొచ్చి ఏంటిరా సార్, నేను బికాకో దగ్గర బానిసగా బ్రతుకుతున్నాను. నన్ను మా తమ్ముడిని తీసుకెళ్ళారు. రే సూరే రారా సూరే అటు ఇటు తిరుగుతున్నాడు. మీ నాన్నకి చెప్పాను కదా సార్, మా తమ్ముడు అనారోగ్యం వస్తే నరమాంస పక్షులు కమ్మేశాడు సార్, అది తీసుకెళ్ళిపోయాను. నన్ను కూడా అలానే అమ్మేస్తాడని నేను పారిపోయి వచ్చాను సార్. సరే ఓకే, బట్టలు మురికిగా ఉన్నాయి, నువ్వు కొత్త బట్టలు తీసుకో, అక్కడే చెరువు ఉంది, అక్కడికి వెళ్ళిపోయి స్నానం చేసిరా అని బట్టలు ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు? బట్టలు, సోప్ ఇచ్చాడు. ఇంకా అక్కడికి వెళ్ళి స్నానం చేస్తూ ఉన్నాడు బట్టలు వదిలేసి. ఈలోపు దొంగలు కొంతమంది వచ్చి ఆ బట్టలు ఎత్తుకెళ్ళిపోయారు. కొత్త బట్టలు వేసుకొని స్నానం చేసి వచ్చాడు. ఏంట్రా కొత్త బట్టలు ఏమైనా? సార్, నేను స్నానం చేస్తుంటే దొంగ పిల్లలు వచ్చి బట్టలు ఎత్తుకెళ్ళిపోయారు సార్, అందుకే పాత బట్టలు వేసుకున్నాను అన్నాడు. అని ఇట్లా చొక్కా పట్టుకోగానే ముద్ర గుండెల మీద ఏముంటుంది? ఎస్ అనే ముద్ర ఉంది. ఎస్ అనే ముద్ర బికాకు మనుషులు కదా, అవును సార్, నేను ముందుగానే చెప్పాను, ఈ ముద్ర వేసిన వాళ్ళని తీసుకోకూడదు, చాలా డేంజర్. బికాకు చుట్టుపక్కల ప్రాంతాల్లో రూల్స్ పెట్టేశాడు, మేము చేర్చుకుంటే మా హాస్టల్ మీదకి వచ్చి దాడి చేస్తాడు. సార్, నేను ఇప్పటి నుంచి వెళ్ళను, వెళ్తే నన్ను కూడా చంపేస్తాడు, నన్ను మనుషులకి అమ్మేస్తాడు, నేను ఇక్కడే ఉంటాను సార్, ఎట్లాగైనా నా కోసం మీరు ఎట్లాగైనా బికాకు చెప్పి నన్ను కాపాడండి సార్ అంటే సరే ఆలోచించాను అని చెప్పి ముందు బాంబోకి యేసయ్య గురించి చెప్పడం మొదలుపెట్టాడు. బాంబో, నీవు పాపముల చేత చిక్కుకొని ఉన్నావు. బికాకు బికాకు అనేవాడెవడు? సైతాను బంధకాల్లో చిక్కుకున్నా. ఇప్పుడు ఆ బంధకాల నుంచి బయటికి రావాలంటే నువ్వు యేసు ప్రభువుని నమ్ముకోవాలి. యేసు ప్రభువా, నేను పాపిని, నా పాపమును క్షమించు అని నువ్వు ఒప్పుకోవాలి. యేసు ప్రభువు ఏం చేశాడు? ఆయన భూలోకానికి వచ్చి మానవులందరి కోసము దెబ్బలు తిని, గాయపరచబడి, హేళన చేయబడి, తృణీకరించబడి,
ఆయన అందరి కోసం చనిపోయి సమాధి చేయబడి మూడో దినాన తిరిగి లేచాడు. ఆ యేసయ్య నమ్ముకో, అనుకుంటే యేసయ్య నిన్ను కాపాడతాడు. బికాపు చేతుల నుంచి కాపాడతాడు, సైతాన్ గారి చేతుల నుంచి కాపాడతాడు అని చెప్పినప్పుడు యేసు ప్రభువుని నమ్ముకున్నాడు, ఏడుస్తాను నమ్ముకున్నాడు. ఇదిగో సార్ బికాపుకి ఒక అలవాటు ఉంది. రగ్గులంటే ఇష్టం, గాజులంటే ఇష్టం, మెల్లో పూసల దండలంటే ఇష్టం, పూసల దండలంటే ఇష్టం బికాపుకి. అవి తీసుకెళ్తే నాకు బదులు అవి తీసుకొని నన్ను వదిలేస్తాడు సార్ అన్నప్పుడు చెప్పాడు. ఓకే నువ్వు చెప్పినట్టుగానే చేస్తాను అని ఈ సార్ ఏం చేశాడంటే దేవుని సేవకుడు బికాపుకి ఇష్టమైనవి అని తీసుకెళ్ళి కూర్చున్నాడు. ఏంటయ్యా ఎవరన్నావు? నేనా? బాంబో తాలూకా ఎక్కడున్నాడు వాడు? వెంటనే వాడు పట్టుకొని రా, వాడిని చెక్కేస్తా, మెడకాయ మీద తలకాయ లేకుండా చేస్తాను. ఎంత ధైర్యం వాడికి, నా దగ్గర నుంచి తప్పించుకుని వెళ్తాడా? వాడు ఎక్కడున్నాడు రండి. బ్యాగులో నుంచి రగ్గు తీసి ఆ ముందు పెట్టాడు. బ్యాగులో నుంచి ఆయనకి ఇష్టమైనటువంటి పూసల దండలు తీసి అక్కడ పెట్టాడు. బ్యాగులో నుంచి ఆయన ముగ్గురు తగిలించుకునే తీసి ముందు పెట్టాడు. బ్యాగులో నుంచి గాజులు తీసి ముందు పెట్టాడు. నాకు భలే ఇష్టం, ఇవన్నీ తెచ్చావా? నీకెలా తెలుసు? నాకు ఇవే ఇష్టం. ఇదిగో నీకు అవసరమా? ఆ బాంబు అవసరమా? బాంబు నువ్వు ఉంచుకో, నాకు ఇచ్చేసేయి. బాంబు నా బుద్ధో తీసేసుకునివే చెప్పగానే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. హ్యాపీ ఫీల్ అయిపోయి అవన్నీ ఆయన గిఫ్ట్ ఇచ్చేసేసి ఎవరికి బదులు? బాంబుకి బదులుగా ఏమిచ్చాడు? గిఫ్ట్ ఇచ్చేసేసాడు. అవి తీసేసి దేవుని సేవ మిషనరీ తిరిగి వస్తుంటే దూరం ఏం జరిగింది? బాంబో చెప్పేదా? తట్టుకోలేకపోతాను సార్, చెప్పండి సార్. బాంబో ఆ గిఫ్ట్లు తీసుకొని నేను వదిలేశాను సార్. సార్ థ్యాంక్ యూ సార్ అని చెప్పి ఆయన గట్టిని పట్టేసుకొని హ్యాపీ ఫీల్ అయ్యాడు. వెంటనే వచ్చి మోకరించి ప్రార్థన చేశాడు. యేసయ్యా నీకు వందనాలు, నాకు బదులుగా ఆ గిఫ్ట్ తీసుకొని నన్ను వదిలేశాడు. పాపం కాన్సెప్ట్ నుంచి యేసయ్యా నీవు కూడా మాకు బదులుగా దెబ్బలు తిన్నావు, గాయపరచబడ్డావు, రక్తం కార్చావు, విలువైన నీ ప్రాణాన్ని పెట్టావు. వందనాలు యేసయ్యా. ఈ రోజు నుంచి నేను నీ బిడ్డగా ఉంటానికి ఇష్టపడుతున్నాను అని చెప్పి మోకరించి ప్రార్థన చేశాడు. చెల్లి ఎగిరి గంతులేశాడు. నా హృదయంలో చాలా సంతోషం వేస్తుంది, నా హృదయంలో ఆనందం, ఆ ఆనందం తట్టుకోలేకపోతున్నానని చెప్పి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. చెల్లి తన యేసు ప్రభువారు నీ కోసం నా కోసం ఆయన మరణించాడు, దెబ్బలు తిన్నాడు, సిలువ వేయబడ్డాడు, ఆయన చనిపోయి సమాధి చేయబడి మూడో దినాన తిరిగి లేచాడు. నువ్వు పాపము నుంచి విడుదల చేశాడు. సిన్ అంటే పాపం నుంచి మాకు విడుదల చేశాడు, పరిశుద్ధులుగా చేశాడు. ఆ పికాకు లాంటి అపవాది చేతుల్లో నుంచి మనం తప్పించడానికే ఈ భూలోకానికి యేసు ప్రభువు మానవుడిగా వచ్చాడు. ఆయన నమ్ముకుంటే మనం మంచి బిడ్డలు అవుతాం, చాలా క్రమశిక్షణ విధేయత కలిగిన బిడ్డలుగా ఉంటాం. ఇక చక్కగా బైబిల్ చదువుకోవచ్చు, హోంవర్క్ చేస్తాం, స్కూల్లో మంచి మార్కులు వస్తాయి, అమ్మ నాన్నకి విధేయత కలిగి ఉంటాం, జాగ్రత్తగా ఉంటాం, భయభక్తులు కలిగి ఉంటాం, దేవుని యందు భయభక్తులు, పెద్దవాళ్ళని గౌరవిస్తాం, గురువులను గౌరవిస్తాం కదా. గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. గురువే మనకు దైవం, గురువే మనకు దేవుడు, గురువే మనకు పూజ అని అనుకుంటాం. ఆ గురువుని మించిన గురువు యేసు ప్రభువు. ఆ యేసయ్యకి మన హృదయాన్ని ఇస్తే చాలు. ఇదిగో మనం చనిపోయినా పరలోకంలో సంతోషం. దేవదూత చూసారా? ఈ దేవదూత మనల్ని తీసుకొని ఆత్మ ఈ లోకంలో బ్రతికున్నంత కాలం ఆయన వాళ్ళకు తోడుగా ఉంటాడు. చనిపోయిన తర్వాత పరలోకంలో ఉంటాం, నరకంలోకి వెళ్ళాం, యమగుండంలోకి వెళ్ళాం,
దుఃఖం ఉండదు, బాధలు ఉండదు, కష్టం ఉండదు, ఏ బాధలు ఉండదు, సంతోషం ఎప్పుడు హ్యాపీగా ఉంటాం. ఇదిగో పాపులాగా మాకు సంతోషం పడతా. మరి మీరు కూడా సంతోషం ఉండాలని ఇష్టమేనా? బికాపో లాంటి సైతాన్ గాడి చేతుల్లో నుంచి తప్పించబడదామా? ఓకే, మీరందరూ కళ్ళు మూసుకొని అందరూ మోకరించండి. ఇదిగో ఇల్లా గాయత్రి వాళ్ళ గాయత్రి లేదుగా, ముకుందా వాళ్ళ హేమంత్ లాగా అట్లాగా అలాగా మోకరించండి. నేను చెప్పినట్టు చెప్పండి. ప్రియమైన యేసయ్యా, బికాపో లాంటి సైతాన్ గాడి చేతుల్లో ఉన్నాము. యేసయ్యా, మేము కూడా చనిపోతే నిత్య నరకానికి వెళ్ళిపోతాం. కానీ మీరు ఈ లోకానికి వచ్చి మా కోసము దెబ్బలుతున్నారు, మా కోసం చనిపోయి సమాధి చేయబడి మూడో దినాన తిరిగి లేచారు. యేసయ్యా, మమ్మల్ని కూడా పాపోని ఎలా కాపాడావో మమ్మల్ని కూడా కాపాడి చేస్తారని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.